హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. మీకు ఇప్పుడు ఒక స్నాక్స్ చూపిస్తానండి. పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వస్తారు కదా, అలాంటప్పుడు ఏదో ఒకటి పిల్లలు అడుగుతుంటారు కదా, వాళ్ళు తినేదానికి చాలా బాగుంటుంది. ఇవి మిల్ మేకర్ తెలుసు కదా అందరికీ. వీటిని ఇప్పుడు మనం వాటర్లో వేసి ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ వాటర్లో ఉడకపెట్టుకోవాలి వీటిని. ఇదండి, చూసారా, ఇట్లా కూడా పెట్టుకోవాలి. ఇట్లా బాగా మెత్తగా కొంచెం ఉడకాలన్నమాట. ఇవి నాని ఉడుకుతాయి. ఇలాగ మూత పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, ఇదండి వేసాం కదా, వీటిని కొంచెం తెల్లనిద్దాము, నీళ్ళు ఉడకనిద్దాము మెత్తగా. నేను మూత పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు తీసుకుంటాము బౌల్లోకి. మూత తీసి చూద్దాము. ఉడికిపోయాయి. మంట తగ్గించుకుంటాం. మంట ఆపేశాను. ఇప్పుడు వీటిని చూసారా, మెత్తగా ఉడికిపోయాయి కదా, తీసుకుంటాం. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి వేసుకుంటాం. నీళ్లు బాగా ఉంచేసుకోవాలి. ఇట్లా వేసి తీసుకుంటాం. ఇట్లా వేసుకునేద్దాం అన్నీ. ఫ్రెండ్స్, చూసారా ఉడికిపోయాయి మెత్తగా. చూసారా, మెత్తగా ఉడికిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఇలాగా ముక్కలుగా చేసేసుకోవాలన్నమాట. ఇట్లా మెత్తగా చిన్న ముక్కలుగా వీటిని నలుపు వేసుకోవాలి. ఇట్లా చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారా, ముక్కలుగా సన్న ముక్కలు చేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని నూనె పోస్తాము. నూనె పోసుకుంటాం. సరే కదా, వేడి ఎక్కనిద్దాం నూనె. కొంచెం ఆవాలు కరివేపాకు, ఇప్పుడు ఇవి వేసేస్తాము. చూసారా, ఇప్పుడు బాగా ఆ నెమ్మంతా పీల్చుకునేలాగా వాడుకుంటాము. ఫ్రైలాగా నెమ్ముంది కదా, ఈ నెమ్మంతా ఇదైపోవాలి. బాగా ఫ్రైలాగా వచ్చేయాలి. చూస్తున్నారు కదా, సన్న మంట మీద ఫ్రైలాగా చేసేసుకోవాలంట. ఆ నెమ్మంతా, వీటిలో నెమ్ము ఉంటుందన్నమాట. ఆ నెమ్మంతా పోవాలి. బాగా పొడిగా ఫ్రైలాగా వచ్చేయాలి. చూస్తున్నారు కదా, బాగా నిమ్మంతా లాగేదాకా కొంచెం వేడి ఆవిరి ఉన్నిద్దాము. బాగా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆవాలు, కరివేపాకు వేసి ఈ మిల్ మేకర్ దీనిలో వేస్తాయండి. నేను ఇంకేం కూడా వేయలేదు కదా, తిరగమాత నేనేం పెట్టలేదు కదా. కొత్త ఆవాలు వేసి కరివేపాకు వేసాను అంతేను. నూనె కొంచెం వేసి ఈ మిల్ మేకర్ నిజంగా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. మంచి వాసన వస్తుందండి, కమ్మగా. చూసారా, ఎవరన్నా మీరు ఇలాగ చేసుకొని తినంటే కామెంట్ చేయండి. ఆ టేస్ట్ ఎలాగుంటుందో చేసుకొని తినుంటే మీరు చేయండి. ఎందుకంటే మీరు తినుంటారు కాబట్టి. ఎవరన్నా చేసుకొని వాళ్ళు ఉంటే కూడా ఇలా చేసుకొని పిల్లలకు పెట్టండి. చాలా మంచిగా తినేస్తారు పిల్లలు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది టేస్ట్గా స్నాక్స్. ఆ నెమ్ముంది కొంచెం చూడండి, నెమ్ముంది కదా, ఆ నెమ్ము కొంచెం అట్లాగా అయిపోయింది కదా. బాగా నూనె అంతా బాగా కలిసిపోయింది. చూస్తున్నారా,
చూడండి ఇంకొంచెం నెమ్ము ఉంది, ఆ నెమ్ము చూడండి ఇట్లాగా. ఏదైనా కొంచెం పెద్ద ఉంటే కూడా మనం ఇట్లాగా నలిపేసుకోవచ్చు, ఇట్లాగా అనుకోవచ్చు. అనుకుంటే బాగా మెత్తపడతాయి అన్నమాట. ఏమైనా నేను ఇంత దూరం వీడియోలు ఇంత దూరం నా అమ్మ ఛానల్ తీసుకొచ్చి నేను ఇంత దూరం వీడియోలు పెడుతున్నానంటే ఇదంతా మీ అందరు సెలవండి. మీ అందరు సపోర్ట్ చేయడం వల్లే నేను మంచి మంచి వీడియోలు తీయగలుగుతున్నాను, పెడుతున్నాను. మీ అందరు సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ అందరు ఆదరాభిమానాలు పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ఇస్తున్నారు కూడా మీరందరూ నాకు. మీ అందరు సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. అయిపోయింది, ఫ్రై అయ్యింది చూసారా. ఇందాక ఇదంతా నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు నీళ్ళు లేవు, అయిపోయింది బాగా. ఇప్పుడు దీన్ని పక్కకు దానిలోకి పోయి బౌల్లోకి తీసేసుకుంటాం. వేరే బౌల్లోకి తీసుకుంటాము. ఇవి పెద్దవండి, నా దగ్గర పెద్దవి ఉన్నాయి మిల్ మేకరు. ఇంకా చిన్నవి అయితే ఇంకా బాగుంటాయి, నాకు అక్కడ చిన్నవి లేవు. నేను ఎప్పుడన్నా పిల్లలకి చేసి పెట్టడానికి తెచ్చిపెట్టుకో ఉంటాను. అలాగే మామూలు మిల్ మేకర్ బిర్యానీ పలావ్ చేస్తాం కదా, అందువల్ల తెచ్చిపెట్టుకొని ఉంటాను. అందుకని అవే ఉంటే ఇప్పుడు పిల్లలు ఆదివారం కదా, ఈరోజు సండే కదా, పిల్లలకి తినేదానికి అని చెప్పి చేస్తున్నాను. ఇంకా అంగళ్ళకి పోయి మళ్ళీ ఆ చిన్నవి తీసుకొచ్చి అదంతా ఆడలేని నా కాడ ఉన్న వాటితోనే వీటితో చేస్తున్నాను. చిన్నవి కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారా, వాడిపోయింది బాగా పొడి పొడిగా. ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో తీసేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే బాండిల్లో నూనె వేసుకుంటాం కాస్త. ఇదే బాండిల్ అనమాట, మళ్ళీ ఇంకేరేది పెట్టుకోబడలేదు. కాస్త నూనె వేసుకున్నాం. ఆ నూనె వేడెక్కనిద్దాము. ఇదండి, ఇగో 2 గుడ్లు దీనిలో వేస్తాను ఇప్పుడు. పొరుటు ఎట్ట మనం కోడిగుడ్డు పొరుటు పొరుక్కుంటామో అలాగేస్తాను అనమాట. చూస్తున్నారా, వేడెక్కింది నూనె, పొరుటు వేద్దాము. కోడిగుడ్డు పగలగొట్టి పోస్తాను. ఫ్రెండ్స్ ఇద్దో వేసాను గుడ్లు. వీటిని ఇట్లా ముక్కలు ముక్కలుగా మనం పొరుటుకుంటాం కదా కోడిగుడ్డుని, అలా పొరుటుకోవాలి. మామూలు మనం పొరుటుకున్నట్టే కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం కదా, అలాగనమాట. అలాగ పొరుటుకోవాలి సన్నగా. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు పొడి, మిరియాల పొడి వేసుకుంటాము. అండి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి, చిటికెడు కారం. నేనైతే ఎక్కువ వేయట్లేదు, కారం పిల్లలు తినరని కొంచెం వేసాను. ఇప్పుడు దీనిలో మిరియాల పొడి కూడా వేసుకుంటాము. చూసారా, సన్నగా చేసేసుకోవాలి వీటిని. బాగా వాడిపోయింది కదా. వాడిపోయింది. ఇప్పుడు దీనిలో మిల్ మేకర్ వేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం దీనిలో మిరియాల పొడి వేసుకుంటా. ఇదిగో నేను ఎక్కువ వేయట్లేదు, కొంచెమే. చూడరా, మిరియాల పొడి వేసుకుంటే ఏది కూడా నీసు వాసన రాదండి. అందుకని మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్కి బాగుంటుంది, అలాగే మంచి వాసన. చూస్తారా, ఇలాగ వేసేసుకొని దీనిలో మిల్ మేకర్ వేసేసుకుంటాము. దండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని బాగా అట్లా కలిపెట్టుకోవాలి. చూస్తున్నారా, స్నాక్స్ టైపు చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా బాగా తింటారు. ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా తినేదానికి కావాలన్నప్పుడు ఇప్పుడు ఇదేంటంటే అండి, పిల్లలకి మన మిల్ మేకర్లో మంచి పోషక విలువలు కలిగిన ఇది కదా, మంచి ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే కోడిగుడ్డు కూడా మంచి ఇది కదా. పిల్లలు మామూలుగా తినమంటే తినరు కదా. ఇలాగ కానీ చేసి ఇచ్చేస్తే
కోడిగుడ్డు మిల్ మేకర్ రెండు తింటారు. మంచి పోషకమైన ఆహారం ఇది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూసుకుంటాము. కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు సరిపోద్ది. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ఎక్కువ కోడిగుడ్డు కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ కోడిగుడ్డు లేదు, నేను రెండే వేసాను. ఇంకోటి కావాలన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేనైతే రెండే వేసుకున్నాను, ఎక్కువ మిల్ మేకర్ కనిపించాలని. చూసారా ఎంత బాగుందో చూడ, కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా. చూడండి ఎలాగుందా. ఇప్పుడు ఒకసారి చూద్దాం. సూపర్గా ఉందండి. ఇప్పుడు కానీ పిల్లకాయలకు పెట్టిచ్చేస్తే వేడిగా తినేస్తారు. చాలా బాగుంది. వస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది, ఇంక దించేసుకుంటాము. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుంటా. చూసారా అండి, చూస్తున్నారా ఎలాగుందా. చాలా బాగుంది కదా. ఇది పిల్లలకు గనిస్తే మంచిగా తినేస్తారండి. మిల్ మేకరు కోడిగుడ్డు ఫ్రై లాగా. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. టేస్టే కదా, మంచి ప్రోటీన్స్ గల ఆహారం ఇది. చూస్తున్నారు కదా, మిల్ మేకర్ మంచి ఆరోగ్యానికి మంచిది, అలాగే కోడిగుడ్డు కూడా ఆరోగ్యానికి మంచిదే కదా. ఎంత సింపుల్గా అయిపోద్ది పిల్లలకి. చూస్తున్నారా. వీడియో మీకు నచ్చింటే మళ్ళీ అడుగుతున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోలు. ఉంటానండి, ఒకసారి చూస్తా అండి. సూపర్గా ఉందండి. వేడిగా తింటే ఆ టేస్టే వేరు. చూస్తున్నారు కదా. ప్లీజ్ ఉంటాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఉంటాను.